నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలనే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి. ఆపరేషన్ క్లీన్ స్విప్ కేటగిరీ 2లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న మదనపల్లె మున్సిపాలిటీ నేడు గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల. మదనపల్లె పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలనే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, క్రాష్ ప్రోగ్రాం నిర్వహించలేకనే ట్యాంకర్ల ఏర్పాటుకు ముందుకు రావడం వెనుక అక్షయ పాత్రను మళ్లీ బయటకు తీశారని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు మదనపల్లె వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ నీటి కొరత సృష్టించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా పేరుతో దండుకోవడానికి తెరలేపారని విమర్శలు చేశారు. దళారులు కుమ్మక్కై అక్షయ పాత్రను మళ్లీ బయటకు తీశారని అన్నారు. కరువు ఛాయలు అలుముకున్నాయని, ఈ సమయంలో నిర్వహించాల్సిన క్రాష్ ప్రోగ్రాం నిర్వహించిన దాఖలు లేవని అన్నారు. ముఖ్యంగా బోరు బావులలో నీరు అడుగంటిపోయినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు క్రాష్ ప్రోగ్రాం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. బోర్లలో నీటిని గుర్తించడానికి చెకింగ్, డీపనింగ్, మోటార్ కెపాసిటీ తదితర అంశాలు ముఖ్యమని అన్నారు. ఇటువంటివేవి మదనపల్లె మున్సిపాలిటీలో చేసినట్లు ఎక్కడైనా రికార్డులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆయా బోర్ల వద్ద క్రాష్ ప్రోగ్రాం చేయడానికి టీం తిరగాలి, ఎక్కడ ఎప్పుడు తిరిగారో ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో దళారులు కుమ్మక్కై ట్యాంకర్ల ద్వారా సరఫరా పేరుతో అక్షయ పాత్ర బయటకు తీశారని అన్నారు. ప్రభుత్వ బోర్లలో నీరు రాని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేటు బోర్లు స్వాధీనం చేసుకుని రైతులకు డబ్బు చెల్లించి సరఫరా చేసేవారని, అది సాధ్యం కాని పక్షంలో ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. గత వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ట్యాంకర్ల ఏర్పాటు చేయకుండా నీరు సరఫరా చేసి ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకట్టడం జరిగిందని వివరించారు. సర్పంచ్లు మున్సిపాలిటీ పాలన ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు పారిశుద్ధ్యం పట్టించుకోకుండా ఉన్నారని, నిధుల వినియోగం, గ్రామాల్లో సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చొరవ తీసుకుని జరుగుతున్న లోపాలపై విచారణ చేయాలని ఆయన కోరారు. నేను ఫస్ట్ అంటున్నా, ఇప్పుడు డ్రౌట్ అనేది ఆల్రెడీ మనకు కరువు అనేది వచ్చింది. నార్మల్లీ కరువు వస్తే ఏం చేస్తారు, క్రాష్ ప్రోగ్రామ్ అనేది పెడతారు. క్రాష్ ప్రోగ్రామ్ నేను కూడా ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్లో పనిచేశాను. ఏవేవి బోర్వెల్స్ డ్రై అయినాయి అనేది గుర్తించాల. గుర్తించిన తర్వాత ఆ గుర్తించిండే బోర్వెల్స్కు మనం ఏం యాక్షన్ తీసుకోవాలా, ఆ డ్రై బోర్వెల్స్ ఏమైనాయి, ఎట్లా యాక్షన్ తీసుకోవాలా అనేది కూడా గుర్తించాలా. ఒకవేళ బోర్వెల్స్ డ్రై అయినాయి, ఒకవేళ అయినాయి అనుకుందాం, వాటర్ టేబుల్స్ చెక్ చేయాలా. నిజంగానే ఈ క్రాష్ ప్రోగ్రాంలో చేసేది అదే. మేము నిజంగానే వాటర్ టేబుల్ తగ్గింటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేస్తామంటే డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కు పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందో డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కు పోతాం. డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కి పోయి అక్కడ వచ్చిన డీపెనింగ్ చేసేసి ఆ వాటర్ టేబుల్ను మళ్ళీ ఇది చేసేటట్టు మళ్ళీ ఇది చేస్తాం. దానికి తోడు ఈ డీపెనింగ్ చేసామంటే ఈ బోర్వెల్స్ కూడా ఈ మోటార్లు కూడా కెపాసిటీ తగ్గుతుంది. ఇంతకుముందు బిచ్చిండే కెపాసిటీ తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉండే ఇది రీప్లేస్మెంట్ ఆఫ్ పంప్ సెట్స్ అంటారు. ఎక్కడైనా బోర్వెల్స్ మార్చాలంటే కూడా రీప్లేస్మెంట్ ఆఫ్ పంప్ సెట్స్ పెట్టేసి ఖచ్చితంగా మోటార్లు మార్చేసి దానికి అన్నిటిగా ఇప్పుడు ఉండే కరువుకు అనుగుణంగా మనమందరం వాటర్ ప్రాబ్లమ్స్ రిక్వైర్మెంట్ను బట్టి మనమంతా చేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకవేళ బర్డన్ కాస్ట్ అయ్యే పాట అయితే ఏదైనా ప్రైవేట్ బోర్వెల్స్ ఉంటాయి, ఆ ప్రైవేట్ బోర్వెల్స్కు టైఅప్ అనేది కూడా మనం చేసేది ఉంటుంది. టైఅప్ చేసేసుకొని వాళ్లకు ఏదో ఒక నామినల్గా ఇంత డబ్బు అనేది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నీళ్లను మన వాటర్ పైప్లలో పెట్టేసి ప్రజలకు మనము యాక్షన్ తీసుకొని వాళ్ళకు సప్లై చేసేదంటా ఉంటుంది. ఇవన్నీ మనం ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇవన్నిట్లో మనం ట్రయల్స్ చేసిన తర్వాత ఏది కాని పక్షంలో అల్టిమేట్ రిసార్ట్ ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అంటాం. నీళ్లు ట్రాక్టర్లతో సప్లై చేయదంటారు. కానీ దురదృష్టం మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎస్పెషల్లీ మదనపల్లి మున్సిపాలిటీలో మేము చూస్తూ ఉంటే ఏమంటే ఫస్ట్ స్టెప్ ఇది ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడే ఒకటి కరువు వచ్చిందో రాలేదో, అసలు ఇది క్రాష్ ప్రోగ్రామ్ అనేది చేసినారో లేదో, బోర్వెల్స్ ఎండిపోయినాయో లేదో, ఎక్కడ కూడా ఒక టీమ్స్ తిరిగింది మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎక్కడ కూడా ఏ బోర్ చేసింది లేదు. కేవలం కూర్చొని ఈవెన్ ఆర్టిఫిషియల్ వాటర్ను క్రియేట్ చేసి నీళ్లు ఉంటే కూడా ఇవ్వనట్టు క్రియేట్ చేసేసి ట్రాన్స్పోర్టేషన్కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది అక్షయ పాత్ర లాంటిది. కాబట్టి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, పంచాయత్ ఆఫీసర్ కానీ, స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీలో ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయించండి, ఒక క్రాష్ ప్రోగ్రామ్ పెట్టించండి, ఎక్కడ ఉండే మెయిన్ అసెస్ చేయండి. అది ఏమీ చేయకుండానే మీరు కానీ ట్రాన్స్పోర్టేషన్కి పెడితే నిజంగానే ప్రజలకు చాలా అనుమానాలు దీని మీద ఉన్నాయి. కాబట్టి మీరు 100% దీని మీద ఆలోచించి ఎంక్వైరీ చేయించేసి ఆ తర్వాత అన్ని మెజర్స్ తీసేసుకొని కావాలంటే టెంపరీ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా అరాకొరా విలేజ్ ఏదైనా రెక్టిఫై అయ్యేదానికి లేట్ అయితే అరాకొరా
త్వరగా ఏదైనా టెంపరీ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు, కానీ పర్మనెంట్ మెజర్గా తీసేసుకుని చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు సర్వే చేయించేసి నీట్గా ఒక అసెస్ చేసి మ్యాటర్ దీని మీద ప్రజలకు వస్తారు. శానిటేషన్ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడ కూడా విలేజెస్లో అయితే ఎక్కడ పోతే వీధి దిల్వాలు చేసే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ విలేజెస్లో ఉండే స్పెషల్ ఆఫీసర్లు కానీ, పంచాయత్ స్పెషల్ ఆఫీసర్లు కానీ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలా. మేము ఆపరేషన్ క్లీన్ స్వీప్ కేటగిరీ 2లో మదనపల్లె మున్సిపాలిటీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. నేడు గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మదనపల్లె ప్రజలు తన తోటి సిబ్బంది సహకారంతోనే ఈ ఘనతను మదనపల్లె మున్సిపాలిటీ సాధించడం జరిగిందన్నారు. మదనపల్లె మున్సిపాలిటీకి అవార్డు రావడంపై మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది మున్సిపల్ కమిషనర్ కు అభినందనలు తెలిపారు. శ్రీమతి ప్రమీల మదనపల్లి. శ్రీ బాలస్వామి. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాపాతం లేనందున పశువులకు పచ్చగడ్డి కొరత వచ్చే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త కోసం నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస విత్తనాలను 75% సబ్సిడీతో రైతు భరోసా కేంద్రాలకు అందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ ఏడీ రోహిణి తెలిపారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు రైతుల కోసం పీఎండీఎస్ కిట్లను రైతులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల పశువులకు సమయానికి అవసరమైన టీకాలను వేయించాలని తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు గొర్రెల్లో చిటికి వ్యాధి టీకాలు వేయడం జరిగిందని, జూలై 15 నుంచి గొర్రెలకు నీటి నాలుక టీకాలు వేస్తున్నామన్నారు. కావున పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారము. నేను అసిస్టెంట్ డైరెక్టర్ మదనపల్లి. ఇప్పుడు మనము ఎల్నీలో ప్రభావం వలన తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్నాము. దీనివల్ల పశువులకి పచ్చిగడ్డి కొరత రావచ్చనే ముందు జాగ్రత్తగా నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీతో మనము రైతులకు అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పశుగ్రాస విత్తనాలు మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నలు, జొన్నలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిఎండిఎస్ కిట్స్ అని సరఫరా చేస్తున్నారు. వీటి వల్ల కూడా మనకి పచ్చిగడ్డి వస్తుంది. కాబట్టి ఈ పిఎండిఎస్ కిట్స్ కూడా మీరు విరివిగా ఉపయోగించుకుంటే మనకి భవిష్యత్తులో పశుగ్రాస కొరత రాదు. అదేవిధంగా నీటి లభ్యత ఉన్న రైతులు విబీజీ రామ్జీ స్కీమ్ కింద బహువార్షిక పశుగ్రాసాలు పెంచుకుంటే రైతులకి ప్రోత్సాహకంగా అందించబడుతుంది. కావున రైతులు, ఆసక్తి ఉన్న రైతులు విబీజీ రామ్జీ కింద అప్లికేషన్స్ మీ సమీప పశువైద్య కేంద్రాల్లో ఇచ్చినట్టయితే మేము వాటిని ఉపాధి హామీ ఆఫీస్కి పంపిస్తాం వాటి శాంక్షన్ కొరకు. కాబట్టి ఈ అవకాశము, ఈ స్కీమ్ కూడా మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో మనకి పచ్చిగడ్డి కొరత రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షాలు లేవు, ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన పశువులు ఆరోగ్యంగా ఉండడానికి తగిన సమయంలో టీకాలు కూడా వేయించుకోవాలి. పాడి పశువులకి ముఖ్యంగా రాబోయే మాసాల్లో మనము ఎల్ఎస్డి వ్యాక్సిన్ వేస్తాము. ఆ టీకాలు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు చిటికి వ్యాధి టీకాలు గొర్రెల్లో వేస్తున్నాము. ఇంకా కూడా వేయించుకోని వాళ్ళు మన సిబ్బందిని సంప్రదిస్తే మీరు ఈ టీకాలు మీకు వేస్తారు. ఇప్పుడు జూలై 15 నుంచి జూలై 30 వరకు నీలినాలుక వ్యాధి టీకాలు, బ్లూటంగ్ టీకాలు మనము వేస్తున్నాము. కాబట్టి రైతులందరూ, మన గొర్రెల పెంపకందారులు వాళ్ళ గొర్రెలకి బ్లూటంగ్ టీకాలు వేయించుకొని ఆ బ్లూటంగ్ నుంచి రక్షణ పొందాలని ఆశిస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బ్రహ్మచారి తెలిపారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణాన్ని విద్యార్థులు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బ్రహ్మచారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. నేడు తమ విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచి గుంత తవ్వి చెత్తను అందులో వేసి కంపోస్టు తయారు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
దాంతో తీస్తానండి ఇంకో జూమ్ ఫోటో దిగల చేతితో స్వర్ణాంధ్ర ప్రోగ్రాం మన కళాశాలలో అంటే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రతి నెల 3వ శనివారము అధ్యాపకులు విద్యార్థినులు ఈ పరిసరాలు శుభ్రం చేసుకుంటూ అలాగే ప్రయోగశాలలు జిమ్ తర్వాత ఆఫీస్ రూమ్లు తర్వాత స్టాఫ్ రూమ్లు అన్నీ పరిశుభ్రంగా ఉంచడం వలన మనం పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు ఉన్నట్లయితే చదువు బాగా అభ్యసించేదానికి వీలవుతుంది. కావున ఈ విద్యార్థులు ఉత్సాహంగా ప్రతి నెల 3వ శనివారము ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకుంటున్నారు. చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసినందుకు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. యాజ్ పార్ట్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తరపున మేము ఈ నెల పరిశుభ్రత కోసం నిర్వహించినాము. అందులో భాగంగా మొక్కలు నాటించాము. తర్వాత స్టాఫ్కి మొక్కలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోవడానికి. తర్వాత అవాయిడ్ ప్లాస్టిక్ అనేసి ప్లాస్టిక్ని కాలేజ్లో ఎక్కడెక్కడ ల్యాబ్స్లో కానీ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఆఫీస్ రూమ్ కానీ పరిసరాల్లో కానీ ఎక్కడ ఉన్నా కానీ రిమూవ్ చేయించి ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి ఆ కార్యక్రమం కూడా నిర్వహించినాం. ఫైనల్గా ఈరోజు ప్రేయర్లో ప్లెడ్జ్ చేస్తూ మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా పరిసరాలని మొక్కలతో ఉండడం వల్ల ఓజోన్ లేయర్ డిప్లీషన్ కాకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనేసి ఇవన్నీ నిర్వహించినాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు జయవాణి. మేము ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు సాసా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సాసా ప్రోగ్రామ్ అంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, మన పరిసరాలు అంటే మేము ముఖ్యంగా కాలేజీలో ఎక్కువ ఉంటాం కాబట్టి కాలేజీలో ప్లాస్టిక్ వాడడం తగ్గించడం, ఇక్కడున్న మొక్కలని మంచిగా పాదులు తీసి నీళ్లు పట్టడం, మేడం వాళ్ళు చెప్పడంతో మేము వాళ్ళ ఆధ్వర్యంలో మంచిగా చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మన ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా వీక్గా ఉంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా మన రాష్ట్రం మొత్తంగా ఆరోగ్యంగా ఉంటుంది అనేసి ఈరోజు సాసా ప్రోగ్రామ్ని మా కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. మాకు ఇలా చేయించడానికి మా ప్రిన్సిపల్ సార్, మా మేడం వాళ్ళందరూ చాలా సహాయం చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇలా చేసినందుకు చాలా సంతోషంగా, నెక్స్ట్ ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్. మదనపల్లె ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ క్యాపిటల్ గా ప్రకటించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు బీవైఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లెలో లభ్యతతో ఉన్న అధిక ఉత్పాదకను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని ఉద్యానవన రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లెను రాష్ట్ర ఉద్యానవన రాజధానిగా ప్రకటించి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని, రైతుల ప్రయోజనం కోసం మెగా కోల్డ్ స్టోరేజ్ పార్క్ మరియు అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎగుమతి హబ్ మరియు హార్టికల్చర్ ఎక్సలెన్స్ సెంటర్ను మదనపల్లెలో స్థాపించాలన్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం తక్షణమే పరిగణలోకి తీసుకుని రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పునీత్ కుమార్ కోరారు. మదనపల్లిని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ క్యాపిటల్గా అభివృద్ధి చేయడానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అలాగే మరింత అత్యంతంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన అత్యవసర కార్యక్రమాల గురించి వెంటనే చేపట్టాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మదనపల్లి అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా పేరుగాంచింది. ఇక్కడ ఎక్కువ శాతం రైతులు మామిడి, టమోటా, బీన్స్, క్యారెట్ అలాంటి మరి ఎన్నో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ శాతం టన్నుల కొద్దీ ఉత్పత్తి చేసే రైతులు వ్యవసాయం మన మదనపల్లిలో ఉంది. కానీ ఆ రైతులకు అవే నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు ఈరోజు నష్టపోయి రోడ్డు పాలు అయ్యే పరిస్థితి మదనపల్లిలో ఉంది. దానికి రైతులు అంతగా నష్టపోయి రోడ్డు పాలు అవడానికి ముఖ్య కారణం ఏమంటే
ఇంత పెద్ద హార్టికల్చర్ హబ్ పేరుగాంచిన మదనపల్లిలో ఎక్కడ కూడా వాళ్ళ పండించిన సరుకుని నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజులు లేవు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. అలాగే ఎగుమతులు చేయడానికి సక్రమైన ఎగుమతులు లేకపోవడంతో పంట పండిస్తున్న రైతులు నష్టపోయి ఆ వ్యవసాయాన్ని వదిలేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు మదనపల్లి చుట్టుపక్కల రైతులకు పట్టింది. మీరు గమనిస్తే ఏ ప్రభుత్వమైనా కానీ ఇన్ని సంవత్సరాలుగా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఏ ప్రభుత్వాలైనా కానీ మదనపల్లిలో ఎక్కువ శాతం టమోటా పండిస్తున్నారో అని తెలియదా? టమోటాకు గిట్టుబాటు ధర లేకుండా రోడ్ల పక్కన పారేసిపోతూ రైతులు కన్నీరు మున్నూరు అవుతున్న విషయము ఈ అధికారుల పార్టీలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ రాజకీయ పార్టీలకి ఎవరికి కానీ తెలియదా? మరి అంతగా తెలుసున్నా కూడా రైతులను మీరు పట్టించుకోకపోవడం అనే ఉద్దేశం కాకపోతే రైతును మీరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే మదనపల్లిలో ఒక కోల్డ్ స్టోరేజ్లు మీరు ఓపెన్ చేయలేరా? వేల రూపాయలు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న అధికారులు కూడా ప్రజల మరియు ముఖ్యంగా రైతులు బాధలు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? కావున ఇప్పటికైనా అందరూ సమన్వయంగా అధికారులు నాయకులు అందరూ కలిసి మదనపల్లిలో ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లు అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా హార్టికల్చర్ హబ్గా పేరుగాంచిన మదనపల్లికి దానికి గుర్తింపు తెచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. జిల్లాను పరిశుభ్రంగా పచ్చదనంతో కూడిన స్వర్ణాంధగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నేడు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లి రోడ్డు డంపింగ్ యార్డ్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని ప్రారంభించి అక్కడ జరుగుతున్న పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డే ప్రతి నెల జరిగినట్టుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందు మన జిల్లాకి కార్యక్రమం షెడ్యూల్ అయింది, కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లాస్ట్ మంత్ పోయిన నెల మీ అందరికీ తెలిసినట్టుగా మనం ఘనంగా చాలా ప్రజలు, అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ మమేకం అయిపోయి దీనిలో పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల మన మదనపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 50,000 నుంచి 3 లక్షల పాపులేషన్ ఆ కేటగిరీలో మదనపల్లి మున్సిపాలిటీ బెస్ట్ 3లో స్థానం వచ్చింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా అక్కడ సమ్మానం అవార్డు గ్రహిస్తారు. మన జిల్లాకి అది చాలా గర్వకారణం విషయం. ఈ రోజు మన జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అన్ని జిల్లాలో జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 2,68,000 పౌరులు సిటిజన్స్ ఈ రోజు సాసా ప్రోగ్రామ్ లో మన జిల్లాలో పాల్గొన్నారు. రాయచోటిలో ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ డంపింగ్ యార్డ్ దగ్గర సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కొత్తగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాదాపు మున్సిపాలిటీలో రోజుకి 60 టన్స్ మెటీరియల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దీనిలో చాలా ఎక్కువగా రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి వేస్ట్ పదార్థాలు ఉన్నాయి. వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ సేల్ చేస్తే మున్సిపాలిటీకి ఒక మంచి ఆదాయం సోర్స్ గా అది ఏర్పడుతుంది. దీనికోసం ఒక 20 టన్ డైలీ హ్యాండిల్ చేయగలిగే మెటల్ రికవరీ ఫెసిలిటీ ఈ రోజు రాయచోటి డంప్ యార్డ్ లో ఓపెన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ పూర్తి సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పూర్తి అయి ఉంది. త్వరలో దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చినాక అది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది. జిల్లాలో చౌడపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా గుర్రంకొండలో అది ఈ మంత్ ఎండింగ్ కి ఒక గోవర్ధన్ ప్లాంట్ ని కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి స్ట్రే క్యాటల్ ద్వారా జనరేట్ అవుతున్న కౌ డంగ్ కానీ ఇలాంటివి కూడా సైంటిఫిక్ గా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం నడి రోడ్డుపై దంపతులు హత్యకు గురయ్యారు. రామకుప్పం మండలంలోని బందార్లపల్లిలో రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దంపతులపై కత్తులతో దుండగులు దాడి చేశారు.
ఈ ఘటనతో వెంకటేష్ పార్వతమ్మలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లె సిటిఎంలో ఉన్న ప్రకృతి వనంలో 18వ ఇషా గ్రామోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ జట్లు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సుమారు 30 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అజమతుల్లా ఖాన్, ప్రకృతి వన వ్యవస్థాపకులు ప్రసాద్, విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సిద్ధారెడ్డిలు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇషా గ్రామోత్సవాలు గ్రామీణ భారతదేశంలోని క్రీడాస్ఫూర్తిని, సామాజిక ఐక్యతను, గ్రామీణ సంస్కృతి వైభవాన్ని పరీక్షించి ప్రోత్సహించే విశిష్ట వేదికను పేర్కొన్నారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు, గ్రామాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడంలో ఇషా గ్రామోత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తున్నాయని, గ్రామీణ యువతకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. Change the way you record podcasts, voiceovers, and branded content with the #1 AI-powered voice generating tool. Stop wasting time re-recording tape after tape. Change the way you record podcasts, voiceovers, and branded content with the #1 AI-powered voice generating tool. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మదనపల్లె పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలనే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్న మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి. ఆపరేషన్ క్లీన్ స్విప్ కేటగిరీ 2లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న మదనపల్లె మున్సిపాలిటీ నేడు గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.